మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ గ్రామం మాది. ఈ నాకు మార్చి 17వ తారీఖుని రోడ్డు యాక్సిడెంట్ అయిందండి. రోడ్లో బైక్ పై పడిపోయి చెయ్యి 2 ముక్కలు అయిపోయిందండి. దేనికి దానికి వేరే అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేద్దామని అన్నీ సిద్ధపాటు చేసినప్పటికీ ఎడమ చెయ్యి ఇరిగిపోయిందండి. ఆ ఎడమ చెయ్యిని మరి ఆ ఎడమ భాగంలో ఎక్కడ మత్తు ఇంజెక్షన్ చేసినా అమ్మాయి చనిపోద్ది, బ్రతకదు, కోమలోకి వెళ్ళిపోద్ది అని డాక్టర్ గారు చెప్పారండి. మేము బయట ఒక వాల్ పోస్ట్ చూసామండి, కటౌట్, కాటవరం కట్టు, 125 సంవత్సరాలు ప్రసిద్ధిగాంచింది, ఎలాంటి ఇరిగిపోయిన ఎముకలైనా అతుక్కుంటాయని ఆ బోర్డు చదివామండి. అక్కడికి వెళ్ళామండి డాక్టర్ గారి దగ్గరికి, ఆ సురేష్ సార్ దగ్గరికి. ఆ సురేష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆ సార్ మమ్మల్ని చూసి, అమ్మ ఎలాంటి విరిగిపోయి పిప్పి అయిపోయిన వెంకులనైనా మేము అతికిస్తున్నాం అన్నారు. నా చేయి చూసారండి. చేయి చూసిన వెంటనే నీకేం పర్వాలేదమ్మా అన్నారు. మరి కట్టు కడతానమ్మా అని కట్టు కట్టారండి. కట్టు కట్టినప్పుడు నాకు ఎటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు. కట్టు ద్వారా 5 కట్లకి ఎన్నో 6-7 కట్లు కట్టించుకోవాలటండి. అలాంటి 5 కట్లకే నాకు దేనికి విడివిడిగా వేరే అయిపోయిన ఎముకలు, విరిగిన ఎముకలు అతుక్కున్నాయండి. మరి ఆ సారు పద్యం చెప్పారు. ఆ పద్యం కరెక్ట్గా చేశాను అండి. మరి నాకు అందరు భయపెట్టారు, ఈ రోజుల్లో పురాతనమైన ఆయుర్వేదం పనికిరాదు, నీ చెయ్యి కుళ్ళిపోద్ది, మూలు కుళ్ళిపోద్ది, నీ చెయ్యి రాదు, నీకంతే, నీ బ్రతుకు జీవితాంతం కష్టపడలేమన్నారండి. నేను రోజు మానసికంగా ఏడ్చి రాత్రి పగలు అన్నం తినకుంటే తిన్నండి. అప్పుడు సారు ఏమి ఏడొద్దమ్మా, నీకేం భయం లేదని ధైర్యం చెప్పి నాకు 5 కట్లు కట్టారండి. 5 కట్ల కల్లా నా చెయ్య సరకులండి. ఈ రోజున నేను కష్టపడలేనని ఎంతో మనోవేదనగా బాధపడేదాన్ని. ఇప్పుడు ఎలాంటి పనినైనా చేసుకోగలుగుతున్నానండి. ప్రస్తుతం ఇప్పుడు నేను హైదరాబాద్లో కష్టపడుతున్నానండి. నేను ఎలాంటి పనినైనా చేసుకుంటున్నాను. నా చెయ్యి కంటే 2 ముక్కలు అయిపోయింది. ఇక్కడ ఎలాంటి వంకర